చదువు లేదనుకుంటున్నావా? డబ్బులు లేవు అనుకుంటున్నావా? నా కుటుంబం దయనీయంది అనుకుంటున్నావా? సరైన సొంత ఇల్లు కూడా లేదనుకుంటున్నావా? నా కుటుంబం చాలా చిన్నది, ఇప్పటికే చాలా అప్పులైపోయాను, వాటిలోంచి నేను ఎలా బయటపడాలో అనుకుంటున్నావుగా? నీకు తెలుసా, నీవేదో గొప్ప గొప్ప వాటిని ఆయన కదిలిస్తాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. పిచ్చిదానా, నీ కుటుంబంలో విలువలేని పాత్రల్ని నిలబెట్టుకుని ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కోటి చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీడు పనికిరాడు, వీడు పనికిరాడు, వీడు పనికిరాడు అని చెప్పి నిన్నే అన్నారా? నీ బిడ్డల్ని అన్నారా? నీ కుటుంబాన్ని గురించి అన్నారా? అదిగో యేసయ్య సరిగ్గా వచ్చి అక్కడే నిలబడ్డాడు. చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకుందాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చాలండి, ప్రశాంతంగా కొన్ని విషయాలు మన హృదయంలోనికి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇది పెళ్ళి, పరువు ప్రతిష్టతలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అనేక మంది ఆల్రెడీ వచ్చేశారు, భోజనాలు కూడా ప్రారంభమైపోయాయి. వచ్చినటువంటి వారికి సగం మందికి పెట్టేసరికే ఉన్న ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మిగిలినటువంటి వారికి ద్రాక్షారసం పంచడానికి, పెట్టడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తేలేని పరిస్థితి. అంత తొందరగా అందుబాటులోనికి వచ్చేటటువంటి వ్యవహారం లేదు ఇప్పుడు అని ఆ కంజెస్టెడ్ పరిస్థితిలో, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో, పరువు కాస్త బజారు పాలైపోయే పరిస్థితుల్లో, వచ్చినటువంటి బంధువులందరి ముందు నవ్వులు పాలైపోయే పరిస్థితుల్లో తయారు చేసుకున్నది, దాచుకున్నది, కూర్చుకున్నది అయిపోయిన సందర్భంలో యేసు ప్రభుల వారి దగ్గరికి ఆ విషయాన్ని తీసుకుని పరుగులు పెడుతూ వెళ్ళింది యేసు ప్రభు తల్లి అయిన మరియ తల్లి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. మన కుటుంబాలలో ఏమైపోయిందో కదూ. కొన్ని కుటుంబాలలో సంతోషం అయిపోయింది, సమాధానం అయిపోయింది, ఆర్థికంగా రాబడి చెప్పండి అయిపోయింది, బిజినెస్లో సక్సెస్ అనేది రాకుండా అయిపోయింది, పెట్టినటువంటి పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితుల్లో అయిపోయింది. ఈ అయిపోయింది అనేటటువంటి పదం మనం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అనేక సందర్భాలలో మనకి వినబడుతూ ఉంటుంది. అయిపోయింది, అయిపోయింది. కొంతమంది అంటారు నా పని అయిపోయింది, కొంతమంది అంటారు నా ఆరోగ్యం అయిపోయింది, కొంతమంది అంటారు మా బిడ్డల భవిష్యత్తు బజారు పాలు అయిపోయింది, కొంతమంది అంటారు ఇక ఈ కోర్టులో నా సమస్యకి న్యాయం అనేది రాలేదు, అన్యాయమే జరిగిపోయింది. చిన్నగా క్యాప్ తీసి చిన్నగా ఆ పైన వేసుకున్నటువంటి ఆ యొక్క స్కై బ్లూ సంబంధించినటువంటి డాక్టర్స్ వేస్తారు కదా, అది నిదానంగా గుండీలు ఉప్పు తీసుకుంటూ ఆ డాక్టర్ చెప్తాడు, బయట ఉన్నటువంటి పేషెంట్కి సంబంధించిన తాలూకా వాళ్ళతో నేను చేసిందల్లా నేను చేశాను, కానీ జరగరానిది జరిగిపోయింది, అది నా చేతుల్లో లేదు, అయిపోయింది.
ఇలా అయిపోయింది 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 అనేటటువంటి ఈ మాట భయాన్ని కలుగు చేస్తుంది, నిరుత్సాహాన్ని కలుగు చేస్తుంది, చెప్పుకోలేని అవమానాన్ని కలుగు చేస్తుంది. అయిపోయింది అనేటటువంటి మాట. ఈ అయిపోయింది అనేటటువంటి ఈ మాటను తల్లి అయిన మరియా తీసుకుని యేసయ్య దగ్గరికి పరుగులు పెట్టింది. దేవునికి స్తోత్రం. కుటుంబంలో ఏదో అయిపోయిందని కొన్ని కుటుంబాలలో కుటుంబస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి వారి మీద ఎగిరెగిరి పడతా ఉంటారు. ఎందుకు అనంటే అసలు నీ వల్లే అయిపోయింది అని. నీ వల్లే అయిపోయిందంటే నీ వల్లే అయిపోయింది, నీ వల్లే ఇలా జరిగిందంటే నీ వల్లే ఇలా జరిగింది. అయిపోయింది, ఎడితిరిగి అయిపోయింది. ఇక వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే నీ వల్ల అయిపోయింది, నీ వల్ల అయిపోయింది, నీ వల్ల అయిపోయింది అని చెప్పి వారి యొక్క వ్యవహారం మామూలుగా ఉండదు. నీ వల్ల అయిపోయింది, నేను చెప్తానే ఉన్నానా చాలదని, నేను చెప్తానే ఉన్నాను ఇది ఇట్లా చేయకూడదని, నేను చెప్తానే ఉన్నానా ఇట్లా కాదని అని చెప్పి గొడవలాడుకునేటటువంటి పరిస్థితుల్లోనికి మరియ గారు వెళ్లకుండా ఆ విషయాన్ని తీసుకుని యేసయ్య దగ్గరికి పరుగులు పెట్టింది. ఆమేన్. ఇక్కడి నుంచి మనకు ఒక మాట స్పష్టమవుతుంది. ఏంటంటే నీ జీవితంలో ఏది అయిపోయినా, ఏది ఆరిపోయినా, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ విధంలోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే అయిపోయింది అనేటటువంటి విషయం నీ కళ్ళ ముందు తారసపడినప్పుడు దాన్ని చూసి కంగారు పడిపోయి చుట్టుపక్కల కూడా కంగారు పెట్టి కుటుంబస్తుల్లో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని కాస్త హరించి వేసే రీతిలో ఎగిరెగిరి పడకుండా మౌనంగా ఆ విషయాన్ని తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. ఆమేన్. నీ వల్లే అయిపోయిందని చెప్పి బిడ్డల మీద పడకండి, నీ వల్లే ఇలా జరిగిందని చెప్పి భార్య మీద పడకండి, నీ వల్లే అసలు ఎంత చెప్తున్నా వినకుండా ఇట్లా చేసావు అని చెప్పి భర్త మీద పడకండి. అయ్యిందేదో అయిపోయిందిగా. ఒకరినొకరు తిట్టుకుంటే పోయింది మళ్ళీ రాదుగా. ఒకరినొకరు గందరగోళం అయిపోతే వెళ్ళిపోయింది కాస్త సమృద్ధి వచ్చేదిగా. అప్పుడు ఏం చేయాలి అని అంటే అయ్యా అవ్వ చేసుకోవటమే మాకు తెలుసు, పాడు చేసుకోవటమే మాకు తెలుసు, కట్టుకునేదాన్ని కూల్చుకోవటమే మాకు తెలుసు, మా బ్రతుకులు అలా తెల్లారితే నాయన అని చెప్పి ఆయన పాదాల దగ్గరికే మరియ తల్లి వలె పరుగెత్తటం మంచిది. నాకు అర్థం కాదు, ఆయన యేసు ప్రభు శారీరకంగా జన్మనిచ్చింది మరియ తల్లి, కానీ స్త్రీ పురుష సంపర్కం వల్ల కలిగినటువంటి శిశువు కాదు యేసు ప్రభు. మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ మరియ గారిని కమ్ముకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పరిశుద్ధుడైన యేసుకు జన్మనిచ్చింది మరియ తల్లి. మరి యేసయ్య అమ్మా అని పిలిచిన వ్యక్తి ఎవరు అని అంటే మరియా. ఇదిగో నా కొడుకు పలాంచాటున ఉన్నాడు, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని వెళ్ళి చెప్పుపో అని పక్కనున్న ఆడబొడుసును పంపించలా. ఏమండి, పక్కనున్న తమ్ముడు పంపించలా, ఇటు పక్కనున్న ఇంకెవరినో పంపించలా. ఎక్కడికి వెళ్ళి మీ అమ్మ చెప్తుంది అయిపోయిందంట ద్రాక్షారసం, నువ్వేదో ఒకటి చెయ్యి, మీ అమ్మ పంపించింది నన్ను, నేను చెప్పానని చెప్పి వెళ్ళు అని చెప్పి అమ్మ అక్కడ ఎవరిని పంపించలా, పరిగెత్తుకుంటూ అమ్మే వెళ్ళింది. ఆమేన్. ఆలోచించండి, జన్మనిచ్చినటువంటి అమ్మే పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన కార్యం చేయగలిగిన సమర్థుడని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టిందే. ఎవరినో పంపించి విషయాన్ని ఆయనకి చేరవేయాలనుకోలేదే. మరి మనం ఏం చేస్తున్నాం? మన సమస్యని, మన బాధని ఇంకెవరికో చెప్పేసి మనం హాయిగా రెస్ట్ తీసుకోవటం
మంచిదేనంటారా? మన సమస్య విషయంలో మనకంటే ఎక్కువ భారం మన పక్కన వాళ్ళకు ఉంటుందా? మన బాధల విషయంలో, మన కుటుంబంలో చెలరేగిన ఆ మంటలు, ఆ ఇబ్బందుల విషయంలో మనకంటే ఎక్కువ భారం, మనకంటే ఎక్కువ బాధ్యత ఏమండి మన పక్కన చర్చికి వెళ్ళేటటువంటి వారికి ఉంటుందా? చెప్పటంలో తప్పు లేదులే, కానీ నీ సమస్యను తీసుకుని నీవు యేసయ్య దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి. ఆమేన్. నీ కుటుంబంలో ఏదైపోయిందో నాకు తెలియదు, కానీ అయిపోయింది అనే మాట మాత్రం వాస్తవం. ఏదైపోయిందో నాకైతే తెలియదు, కానీ అయిపోయింది అనే మాట మాత్రం వాస్తవం. డబ్బులు ఒకవేళ పచ్చగా ఉండొచ్చు, అలాంటి వారి కుటుంబాలలో సమాధానం అనేది అయిపోయింది, నెమ్మది అనేది అయిపోయింది. కోట్లు గడించి ఉందురుగాక, బంగళాలు కట్టుకుని ఒకవేళ ఉందురుగాక, కానీ అలాంటి వారి జీవితాల్లో సహా అయిపోయింది ఏంటిదయ్యా అంటే నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. భార్య భర్తల మధ్యలో, బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో, బంధుత్వాల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో వారికి కొరవడిపోయింది ఏందయ్యా అంటే సమాధానం లేదు, అయిపోయింది. ఆర్థికంగా కొంతమంది పోగొట్టుకున్న స్థితిలో అనేక మంది ఉన్నారు. ఎంత సంపాదించినా సరే చిల్లు సంచిలో పోసినట్లుగా అయిపోతుందయ్యా నా సంపాదన. 1వ తారీఖు నుండి 5వ తారీఖు లోపు వచ్చేటటువంటి ఆ సంపాదన 10వ తారీఖు వచ్చేసరికి అయిపోతుందయ్యా. 11వ తారీఖు నుండి ఆ నెల గడుపుకోవడానికి చిన్న చిత్తగా అప్పులు చేసుకుని బ్రతకాల్సి వస్తుంది నాకు. ఆ రోజు వచ్చిన ఆ నెలలో మొదటి తేదీల్లో వచ్చినటువంటి ఆ సంపాదన, ఆ శాలరీ, ఆ జీతం 10వ తారీఖు కల్లా ఏమైంది అయిపోయింది. మరలా చిన్న చిత్తగా అప్పులు చేసుకుని మరలా శాలరీ కోసం ఎదురు చూసి మరలా అది వచ్చిన తర్వాత ఇదిగో ఈ అప్పులు చేసినవి కట్టుకోవడానికే చాలని పరిస్థితిగా అయిపోతుంది నా పరిస్థితి. సంపాదించినా నిలవట్లేదని బాధ కొంతమందికి అయితే, అసలు సంపాదనే లేదని బాధపడేటటువంటి వారు మరికొంతమంది. పనులు లేవు నాయనా, పని చేసుకోవడానికి అవకాశం లేదు నాయనా. తమ్ముడా ఏంటి ఆటో తోలుతున్నావు, నువ్వు బాగా చదువుకున్నట్టున్నావే అని అడిగితే ఏం చెప్పమంటావన్నా? మా అమ్మ నాయనలు చాలా ఖర్చు పెట్టి నన్ను చదివించారు. నేను కూడా బాధ్యత కలిగే చదువుకున్నాను, కానీ సరైన ఉద్యోగం లేదన్నా. సరైన సంపాదన వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ ఉద్యోగం కనుక నేను చేస్తే నా చదువు కోసం నా తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చడానికి కూడా ఆ సంపాదన చాలదన్నా. కాబట్టి పగలొక పని చేసుకుంటున్నాను, రాత్రికి ఇంకో పని చేసుకుంటున్నాను. అలాగా పగలు రాత్రి పనుల కోసం అల్లాడిపోతున్నానన్న. నేను చదువుకున్న చదువుకి కావలసిన ఉద్యోగం లేదు, కావలసిన రాబడి లేదు. కాబట్టి ఇదిగో పగలు ఏదో పని చేసుకుని రాత్రులు ఈ విధంగా నేను ఆటో తోలుకుంటున్నానన్న అని చెప్పేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ చూసినా సరే అయిపోయింది. ఇదివరకు రెగ్యులర్, ఇదివరకు పరిశుద్ధతను కాపాడుకున్నారు, ఇదివరకు ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నారు, ఇదివరకు సంఘాన్ని కాపాడుకున్నారు, ఇదివరకు దేవుని మీద ప్రేమను కాపాడుకున్నారు, ఇదివరకు దైవజనుడు మాట వినడాన్ని కాపాడుకున్నారు. రాను రాను ఏమైందో ఏంటో ఆ భక్తి, ఆ పరిశుద్ధత, ఆ ప్రార్థన, ఆ వాక్యం అంటే ఇంట్రెస్ట్, దేవుని మందిరం అంటే ఆసక్తి ఏమైపోయింది? అయిపోయింది, లేకుండా పోయింది, కనుమరుగైపోయింది. ఏమైందో నాకు తెలియదు, కానీ అయిపోయింది అనేటటువంటి మాట వాస్తవం. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. నీ కుటుంబంలో ఏమైపోయిందో నాకు తెలియదు, కానీ ఏమైపోయినా సరే తల్లి అయిన మరియ గారు చేసినటువంటి పని చేయటం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు చేస్తామో తెలుసా? అందరి దగ్గరికి వెళ్ళి విషయాన్ని అందరితో చెప్పిన తర్వాత ఆఖరి ప్రయత్నం యేసయ్య దగ్గర చేస్తాం.
అన్నీ ఓడగొట్టుకున్న తర్వాత, అన్నీ కోల్పోయిన తర్వాత ఉండదు చూసారు రక్తస్రావం గురించి, ఆ సహోదరి గురించి ఏమని, తిరగని హాస్పిటలే లేదంట. హాస్పిటల్ వైద్యులందరి దగ్గరికి తిరిగి 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 ధనమంతా ఏమైపోయిందంట, వ్యయపరుచుకున్నారంట. అంతా కూడా పోయాక, అంతా కూడా ప్రయత్నాలు చేసేసిన తర్వాత ఆఖరి ప్రయత్నంగా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అవునంటారా కాదంటారా చెప్పండి. కానీ మరియ గారు ఏం చేశారో తెలుసా? మొదటి ప్రయత్నమే యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ ఇంటోళ్ళు ఏమన్నమ్మా ఇప్పుడు అంత కష్టం అయిపోయి ఇట్లా అయితే మరి ఏం చేద్దాం, ఏం చేయగలం, అసలు ఏం అర్థం కావట్లేదమ్మా, ఇదిగో మా ఎదుగుదిగో ఇప్పుడే వస్తున్నాడు, దేవుళ్ళలాగా వచ్చాడు, ఇదిగో మీ మామయ్య వస్తున్నాడు చూడు ఒకసారి అడుగు అని చెప్పారంటే ఆయన దగ్గరికి వెళ్ళి మరంట ద్రాక్షారసం అయిపోయిందంట, ద్రాక్షారసం అయిపోయింది, వచ్చినప్పుడు భోజనం ఏంటే అయిపోయిందా, నార్మల్స్గా గట్టిగా అరమాగాలకు తెలియదు, ఇంకా కుర్చీలు అనగాల నుంచున్నారు వాళ్ళు. నువ్వు గట్టిగా అరిసామనుకో కుర్చీలు లేపు కొట్టేస్తారు మనల్ని. పెట్టలేని కాడికి ఎందుకు పిలిచారంటారు. నీకు అసలే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, నిదానంగా మాట్లాడవా స్వామి అని అంటే ఆ టవల్ వేసి ఏంటే అయిపోయిందా, ఆయన స్టక్ అయిపోయాడు అక్కడ. ఇదిగో ఆయన వస్తున్నాడు చూడు, ఇదిగో ఈయన వస్తున్నాడు చూడు, ఈయనతో చెప్పు, ఆయనతో చెప్పు, అందరితో చెప్పిన తర్వాత, అందరి చేతులు ఎత్తేసిన తర్వాత యేసుప్రభు దగ్గర కూడా చెప్పు ఒక మాట. కాదు, మొదటి మాటే యేసయ్యతో చెప్పడానికి వెళ్ళింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. మొదటి మాటే యేసయ్య దగ్గరికి వెళ్ళింది. విషయాన్ని తీసుకుని మొట్టమొదటిసారి దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ విషయం ఎంత జటిలమైనదైనా, మొదటి ప్రయత్నం దేవుని దగ్గరే విచారణ చేసే స్థాయికి మనం ఎదగాలి. వాళ్ళతో చెప్పి మొత్తం అంతా కూడా అల్లుకుపోయిన తర్వాత, మొత్తం అంతా కూడా టామ్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి దేవా నాయనా స్తోత్రం నాయనా, నువ్వంటే నాకు అసలు ఎంత ఆత్రమో నాయన అంటే కుదరదు. ఫస్ట్గా దేవునికి స్తోత్రం, నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నాడు దేవుడు. నీ ఆయుష్ అయిపోయింది, ఇక నీ దీపం ఆరిపోబోతుంది అని చెప్పి హిజ్కియా అనేటువంటి రాజుతో దేవుడు చెప్తే, పరుగున భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా చిన్నదానికి ఫోన్ చేయి, చిన్నోడికి ఫోన్ చేయి, ఆస్ట్రేలియాలో ఉన్నాడుగా, అమెరికాలో ఉందిగా, చిన్నది ఒకసారి రమ్మను. ఎందుకయ్యా? ఎందుకంటే విటమ్మా ఇక దేవుడు నన్ను తీసుకోబోతున్నాడంట అనలా. భార్య దగ్గరికి వెళ్ళి చెప్పలా, చిన్నోడినో పిలిపించుకుని చెప్పలా, చుట్టాలందరిని కూడా సొట్టేసుకుని కూర్చుని చెప్పలా. మొట్టమొదటి మాటే దేవుడితో చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని చెప్పేది కన్నీళ్లతో చెప్పాడు. న్యూస్ బంధువుల్లోనికి వెళ్ళక ముందే దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. న్యూస్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళక ముందే దేవుని దగ్గరికి వెళ్ళింది. వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటే ఏమవుద్దండి? నీ కుటుంబాన్ని ఇంకా బజారు పాలు చేస్తారు. నీ బిడ్డల గురించి వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటే ఏం చేస్తారు వాళ్ళు? భార్య గురించి భర్త, భర్త గురించి భార్య వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటే ఏం చేస్తారు? ఆయన అక్కడే ఉన్నాడు, అలా ఆయన అక్కడే ఉన్నాడు. ఈ మనిషి అంతే, వినిపించుకోడు అని నాతో చెప్తుంది ఒక ఆవిడ. ఏదో ఒక ఎక్కడోసారి మూల కూర్చుని దేవుని సన్నిధిని బ్రతిమాలుకుని వద్దామని చెప్పి నేను వెళ్తే ఒకటి ఈ మనిషి పట్టించుకోడు, చెప్పలేం అమ్మో అని చెప్పి. ఆయన వచ్చారు, చెప్తుందా తెక్కదంతే. బాగుంది మీ ఫ్యామిలీ, చాలా బాగుంది నాన్న, మీకు నిజంగా ఆస్కార్ అవార్డు ఒకటి ఇవ్వాలి, నీకు ఒకటి ఆవిడికి ఒకటి. ఈజీగా చెప్పేస్తారు. ఇక ఆవిడ ఇంతే, అమ్మో అంత చిటపటే అని ఆయన వచ్చాడమ్మా ఇక అయిపోయింది. మనం ఇక మాట్లాడుకోనోడు మనల్ని ఇక ఫ్రీగా మాట్లాడుకోనోడు. ఎందుకు? ఆయన రాకము సినిమా డైలాగులు మాట్లాడుకుంటారు వీళ్ళు. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుకోనోడు అంట. కాబట్టి వచ్చాడు ఇక మాట్లాడుకున్నాడు.
నీ ఇంటి విషయాన్ని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లేదానికంటే ముందుగానే యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళటం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఈవిడ గారు ఈ అయిపోయింది అనేటటువంటి ఈ విషయాన్ని తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళింది. అది అందరి దగ్గర ప్రయత్నించిన తర్వాత కాదు, మొట్టమొదటిగా యేసయ్య దగ్గరికే వెళ్ళింది. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పింది. విషయాన్ని చెప్తే యేసు ప్రభు ఏమన్నాడు ఒకసారి చదవండి. అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు ఆయన. అంటే ఈవిడ గారు ఈ విషయాన్ని ఇప్పుడు అసలు ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ పరిస్థితి ఏమో గందరగోళం, అంతా కూడా ఎలా ఉందంటే కంజెస్టెడ్, టైం అస్సలు లేదు, అయిపోయింది. ఇప్పుడు అయిపోవటం వేరు, అయిపోయేదానికి దగ్గరగా ఉండటం వేరు కదా. అయిపోవచ్చిందయ్యా అంటే కొంత ఉందని అర్థం. ద్రాక్షారసం అయిపోవచ్చిందయ్యా అంటే కొంత ఉంది, అది అయిపోయే లోపు కొంచెం ఏదన్నా నువ్వు చూడాలి, నువ్వు సహాయం చేయాలో లేకపోతే ఒక అద్భుతం చేయాలో ఒక కార్యం చేయాలో అని చెప్పి ఆయన దగ్గరికి వస్తే దానిలో అర్థం ఉంది. అసలు అయిపోయిన తర్వాత వచ్చిందిగా, ఇంకా లేదుగా. అప్పుడు ఏమాత్రం ఆయన లేటు చెయ్యకూడని సందర్భం కదా. యేసు ప్రభు దగ్గరికి తల్లి రాగానే అమ్మా అవునా అట్లా జరిగిందా, ఓకే ఇప్పుడు వెంటనే అయితే శిష్యులు అందరు రండి ఒకసారి అని చెప్పి ఆయన ఏదో ఒకటి చేయాలి కదా అక్కడ. కానీ ఆయన ఏమన్నాడు? నాతో నీకేమి పని అని అన్నాడు. ఇది అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా? నీ వల్ల ఇప్పుడు ఏదన్నా అవుద్దా లేక జరుగుద్దా? అసలు జరగదా? అంతే కదండి. ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మన విషయాన్ని చెప్పాం. ఎక్కడ దాకా ఎందుకు, మనకేదో అవసరం వచ్చింది, ఒక 10,000 మరి ఏదన్నా ఉందా అవకాశం అని చెప్పి అడిగాం. కష్టమయ్యా లేదు అని చెప్పే అర్థమైపోయింది మనకి, ఆవిడ దగ్గర లేవేమోలే. లేకపోతే చూస్తానయ్యా నాకు కొంచెం 2 రోజులు అవకాశం ఇవ్వంటే సర్లే ఒక 2 రోజులు ఏదైనా ఏర్పాటు చేస్తుందేమోలే అని అనుకోవచ్చు. అంతేగాని నాతో నీకేం పని అని అంటే అది అసలు ఏ సమాధానం, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే చేస్తాడా చేయడా? ఇక్కడ ఆ విషయం జరుగుద్దా జరగదా? నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అంటే ఇది చేసేదానికి దగ్గరగా ఉందా, చెయ్యని దానికి దగ్గరగా ఉందా? మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి. కార్యం చేస్తాను అనే పాజిటివ్ ఆన్సర్కి దగ్గరగా ఉందా, నేను చెయ్యను కాదులే ఇప్పుడు అనే దానికి దగ్గరగా ఉందా? పురుషుల్లో నుండి చెప్పాలి. ఏ సమాధానం? నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలా అని అన్న ఆయన మాట దేనికి దగ్గరగా ఉంది? నేను చేస్తానమ్మా అనే దానికి దగ్గరగా ఉందా? ఇప్పుడు కాదులే అనే దానికి దగ్గరగా ఉందా? సర్లేమ్మా చూద్దాం అని అంటే అది కొంచెం పాజిటివ్గా ఉంది. నాతో నీకేం పని అని అంటే ఇదేంట్రా ఇప్పుడు చేస్తాడా చేయడా అంటే నెగిటివ్ విధానానికి దగ్గరగా ఉంది. నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలా, ఇంకెప్పుడు వస్తుంది టైం నీకు? అక్కడ అయిపోయింది. కాస్తో కోస్తో ఉంటే అనుకోవచ్చు, అసలు అయిపోయింది. నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలేదులే అంటే నాతో కాదులేమ్మా ఏదన్నా మీరు ప్లాన్ చేయండి అనే దానికి దగ్గరగా ఉంది ఆ సమాధానం. కానీ ఆమె ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని తీసుకుని ఇంకెవరితో చెప్పలా. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఇంకా బావకో బామ్మర్దకో మామయ్యకో పెదనాన్నకో అన్నయ్యకో తమ్ముడికో ఎవరితో చెప్పలా. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పిన ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది, చెప్పవలసినటువంటి ఆయనతో చెప్పేసింది, నిశ్చింతగా తిరిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అయితే ఆయనతో చెప్తాం,
వాళ్ళతో చెప్తాం, వీళ్ళతో చెప్తాం, ఏసైతో కూడా చెప్పేసాం, వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి వాళ్ళతో చెప్పి. ఎట్లా కాదు, చెప్పాల్సిన ఆయనతో చెప్పాల్సిన రీతిలో ఆయనతో చెబితే చెయ్యవలసినటువంటి ఆయన చెయ్యాల్సిన రీతిలో చెయ్యాల్సిన టైంలో చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది నా టైం ఇంకా రాలేదమ్మా నువ్వు వెళ్ళు అన్నట్లుగా యేసయ్య అన్నా, ఆవిడ పరిచారకుల వైపు చూసి అంటుందంట, ఒక మాట అంటుంది, ఏమని? ఆయన మీతో చెప్పినది చేయండి. ఈ మాట చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. పరిచారకుల వైపు చూసి యేసు ప్రభువు మీతో చెప్పింది మీరు చెయ్యండి అని కొంతమందిని అక్కడ పెట్టి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమేన్ చెప్పనా? వెలితి పోడ్చబడాలి అని అంటే, అయిపోయింది మరలా క్రియేట్ అవ్వాలంటే, వెళ్ళిపోయింది మరలా నీ చేతుల్లోనికి రావాలి అని అంటే, ఆరిపోయింది మళ్ళీ వెలిగించబడాలి అని అంటే, ఆయన చెప్పినది చేసేవారు ఆయనకి కావాలి. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పాలి మీరు, హల్లెలూయా. ఆయన చెప్పింది చేసేటటువంటి వారు ఆయనకు కనబడితే వెళ్ళిపోయిన ఆశీర్వాదమైన, వెళ్ళిపోయిన ఆనందమైన, అయిపోయిన ద్రాక్షారసమైన, అయిపోయిన ఆహారమైన మరలా ఆయన తెచ్చి నీకు అప్పగించగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు వాక్యం చదవాలి ప్రతిరోజు. ఎందుకు అనంటే ఆయన చెప్పినవన్నీ వాక్యంలోనే ఉన్నాయి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్పినవి మనం చేయడానికి వాక్యం చదవాలి. వాక్యం చదివితే ఆయన ఏం చేయమంటున్నాడు అనేది మనకు అర్థమైపోద్ది. ఆయన ఏం చేయమంటున్నాడో అనే విషయం మనకు అర్థమైతే దేవుడు నీ జీవితంలో చేయాల్సిన కార్యం ప్రారంభించేస్తాడు. ఆమేన్. ఈయన దగ్గర కార్యం జరగదు అన్నట్లుగా సమాధానం వచ్చినా ఆయన మీదే నమ్మకం పెట్టుకుని ఉంటారు. చూసావా? అది మనుషుల మీద పెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు, కానీ దేవుని మీద మాత్రం మనం అలానే నమ్మకం పెట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేనండి, ఇంట్లోనేమో వయసుకు వచ్చిన బిడ్డ, ఆడబిడ్డకి ఏం పట్టిందంట? చెప్పండి ఏం పట్టింది? దెయ్యం పడితే ఎలా ఉంటారు వాళ్ళ పరిస్థితి? మీరు నవ్వుతున్నారేంటి? పట్టిన వాళ్ళని ఏమన్నా చూసారేంటి? చూడాల్సింది ఏముందయ్యా, ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఎవరికోళ్ళకు పడతానే ఉంటుంది. రైట్? ఇక మామూలుగా ఉండదు. కొంతమందికి ఈ దినాల్లో కూడా పడుతుంది సెల్ ఫోన్ అనే దెయ్యం. ఇక 24 hours సెల్ ఫోనే చూసి 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 ఈ మధ్య న్యూస్ చదివా, కంటి క్యాన్సర్ వస్తుందంట ఫోన్ చూసేవాళ్ళకి. జాగ్రత్త. అవసరమైతే కళ్ళు కొత్త వేయించుకుని మరి చూస్తామయ్యా అన్నట్టుగా ఉంది వాళ్ళ సెల్ ఫోన్ దెయ్యం. ఏమండి, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసేటటువంటి దెయ్యాలు చాలా పడుతున్నాయి. మరి ఆవిడికి పట్టింది దెయ్యం, వాళ్ళ అమ్మాయికి దెయ్యం పట్టిందనే విషయం తెలుసుకుని ఆమెను ఇంట్లో పెట్టి తలుపేసి తాళం వేసి ఈ తల్లి అనామకురాలు ఉద్దేన స్థితిలో ఉన్న ఈ సహోదరి పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి మోకాల్లోని మొరపెట్టుకుంటూ ఉంది, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, కుటుంబంలో అల్లకల్లోలుగా ఉంది, నాకు ఒక కూతురు, నా ఆశలన్నీ ఆ కూతురు మీద పెట్టుకుని నేను బ్రతుకుతున్నాను. ఈ మధ్య ఏంటో ఆవిడ యొక్క చేష్టలన్నీ వింత చేష్టలుగా కనపడుతున్నాయి అయ్యా, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుందయ్యా, పిచ్చి పిచ్చి కాంట్రాక్ట్లన్నీ పెట్టుకుంటుందయ్యా, పిచ్చి పిచ్చి వాళ్ళతో మాట్లాడుతుందయ్యా, బయటికి వెళ్ళిపోతానంటది,
వద్దమ్మా ఆడపిల్లవి అట్లా వెళ్ళకూడదు అని అంటే నా మీద తిరగబడుతుంది. ఫ్రెండ్స్ ఉన్నారంటది, మనకు ఫ్రెండ్స్ ఎందుకురా, నాన్న కూడా లేడు కుటుంబంలో, మనం చాలా దయనీయమైన జీవితంలో, లోకులకి మనం చులక నవ్వకూడదమ్మా, తండ్రి లేని పిల్లవు నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పి అమ్మ చెప్తే అమ్మ మీద తిరగబడుతుంది. కోరింది కావాలని చెప్పని అంటది, కంటకి నచ్చింది అడుగుతూ ఉంటుంది. అమ్మ మన పరిస్థితి నీకు తెలుసు కదరా, అంత పెద్ద పెద్ద అడిగితే ఎట్లా నాన్న అని చెప్పానంటే, నువ్వు వింతే నీ కడుపును పుట్టకుండా ఉన్నా బాగుండేది నేనని చెప్పాను అంటది. ఈ మాటలన్నీ నేను పడుతూ నేను బ్రతకలేకపోతున్నానయ్యా. ఇంత చేష్టలో ఏం పగలగొడుతుందో తెలీదు. టీవీలు పగలగొట్టి, ఏమండి గాజు గ్లాసులు పగలగొట్టి, అంట్లు పగలగొట్టి, కొన్ని కింద కొడుతుంది, కొన్ని ఏమో నాకేసి కొడుతుంది. ఎందుకు అని అంటే ఆవిడికి నచ్చిందేదో నేను ఇవ్వలేదని చెప్పి, ఆవిడికి నచ్చిన చోటుకు నేను పంపించలేదని చెప్పి, ఆవిడ చేసే వికృతమైన చేష్టలు అన్నీ కాదని చెప్పి గుండెల నిండా కూతురు చేసేటటువంటి గాయాల చేత నింపబడిపోయి యేసయ్య దగ్గరికి వచ్చింది ఆ తల్లి. కనాను స్త్రీ అని వ్రాయబడి ఉంది. వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంటే కదా యేసయ్య కనీసం ఆవిడ వైపు కూడా ఆవిడ వైపు కూడా యేసయ్య చూడలేదంట. చూడకపోయేసరికి బంధువులు చూడలేదంటే వాళ్ళు అంతేలే అని చెప్పి అనుకున్నాను. నేను ఇటు వెళ్తుంటే స్నేహితులు అటుగా వెళ్ళిపోతుంటే ఆ మనుషులు కదా అంతేలే అనుకున్నాను. నువ్వు కూడా ఏంటయ్యా గుండెల్లో పుట్టిన దుఃఖముతో నీ దగ్గరికి వస్తే కనీసం నా వైపు కూడా చూడకుండా, అసలు నేను ఏ బాధతో వచ్చానో కనీసం వినకుండా, దయనీయమైన పరిస్థితుల్లో, దిక్కుమాలిన పరిస్థితుల్లో మనుషులు నన్ను ఉంచారంటే అదేమోలే అనుకున్నాను. నువ్వు కూడా నన్ను అలా ఉంచుతావా అన్నట్లుగా నలిగిపోయిన గుండెతో, ఆవేదనతో ఆవిడ పిలుస్తూ అరుస్తూ ఉంటే ఆయన కనీసం ఒక్క మాట కూడా ఆవిడికి సమాధానం ఇవ్వకపోయేసరికి ఎలా ఉంటుంది ఆ సహోదరి హృదయం? ఎలా ఉంటుంది? ఇంకా చెప్పాలి అని అంటే యేసు ప్రభు పక్కన ఉన్నటువంటి శిష్యులకే గుండె గాయమైపోయింది. ఆవిడేడుపు అంత ఇదిగా అనిపించింది, అదోలాగా అనిపించింది, అయ్యయ్యో అనిపించింది. జాలితో వారు గుండె కూడా కదిలిపోతుంది, శిష్యుల గుండె కదిలిపోయి అంటున్నారు కదా, బోధకుడా ఈవిడ ఇందాక నుంచి వెంబడి వచ్చి అనండి ఒకసారి. వెంబడి రావటం అంటే ఏంటి? మన మాదిరిగా కూర్చుందనే? యేసయ్య అక్కడ కూర్చున్నాడనే? యేసయ్య ఒకవేళ నడుస్తూ వెళ్తున్నాడేమో. ఆయన నడుస్తూ వెళ్తూ ఉంటే ఈవిడ బ్రతిమలాడుకుంటూ ఆయన వెనక వెళ్తుందేమో. అలాగ వెళ్తున్నా సరే, కనీసం అరుస్తున్నా సరే, కేకలు వేస్తున్నా సరే, కన్నీరు కారుస్తున్నా సరే, కనీసం ఆవిడ వైపు కూడా చూడకుండా యేసయ్య ఉండేసరికి పక్కన ఉన్నటువంటి వారి గుండెలు కదిలిపోయి ఈవిడ ఇందాక నుంచి మన వెంబడి వచ్చి కేకలు వేస్తుందయ్యా, ఏదో ఒకటి చేసి కార్యం చేసి కొంచెం పంపించయ్యా అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారంట. ఎవరో? యేసయ్య చుట్టూతో ఉన్న శిష్యులు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే. అబ్బాయి, నేను ఇశ్రాయేలు కోసమే వచ్చా. మరి ఎవరి యొద్దకు? ఏదన్నా కార్యం చేయాలంటే వారికే చేస్తా, ఏదన్నా మేలు చేయాలంటే వారికే చేస్తా, అంతేగాని ఇదిగో ఇలాంటి వాళ్ళకి నేను రాను, ఇలాంటి వాళ్ళకి నేను కార్యం చేయను అని చెప్పి వీళ్ళకి సమాధానం చెప్పాడు. ఈ సమాధానం మళ్ళీ ఆవిడతో చెప్పలా, వీళ్ళకి చెప్పాడు. మీరు ఆలోచించండి, ఆ గుండె ఎంత బద్దలైపోయి ఉంటుంది, ఎంత బద్దలైపోయి ఉంటుంది. పుట్టెడు దుఃఖంతో నీ దగ్గరికి వచ్చానయ్యా, నాకంటూ ఎవరు లేరు, ఎవరన్నా ఉంటే నాతో పాటు వచ్చేవాళ్ళేగా. ఏమండి, మీరు ప్రార్థనకి వెళ్ళాలంటే మీతో పాటు ఇంకొద్దరినో ఎవరినో మొత్తానికి తీసుకెళ్తారు, కాస్త సహవాసంగా ఉంటారు కదా, జతగా ఉంటారు, తెలియని ఏరియాకి వెళ్తున్నాం అని చెప్పి వెళ్తారు కదా. ఒకతే వెళ్ళిందని అంటే ఆ బిడ్డ యొక్క గుండె ఆ యొక్క బాధను అర్థం చేసుకుని ఆవిడతో వచ్చేవారు ఎవరు లేరనేగా. ఎవరు లేని దాన్ని నీ పాదాల దగ్గరికి వచ్చి నేను బ్రతిమలాడుకుంటూ ఉంటే ఇంత మాట అంటావా?
అది మాత్రమే కాకుండా ఇశ్రాయేలులకు పెట్టాల్సిన, లేకపోతే పిల్లలకు పెట్టాల్సిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయ తగదు అనేసాడు యేసయ్య. అంటే పిల్లలంటేనేమో ఇశ్రాయేలు ప్రజలు, కుక్క పిల్లలేమో మేమా నీ దగ్గరికి వచ్చినందుకు కార్యం చేయకపోతే చేయపోయేవులే, కానీ ఎలాంటి మాటలతో బాధపరచాలా? నువ్వు ఆహారం పెట్టకపోతే పెట్టలేకపోయావులే, కానీ పెట్టకుండా ఇలాంటి మాటలు చెప్పి ఇంకా తూట్లైపోయిన నా యొక్క గుండెని ఇంకా గాయం చేయాలా? ఆల్రెడీ అనేక గాయాలతో నిండిపోయింది, ఇంకో గాయం చేయాలా ప్రభా నీవు? ఇలాంటి మాటలు అని నన్ను బాధపరచాలా ప్రభా నీవు? ఇలాంటి మరెన్నో ఆలోచనలు అనుకుని యేసయ్య దగ్గర నుంచి మాత్రం వెళ్ళిపోలా. అడుగుతుందో, బ్రతిమలాడుకుంటుందో, కేకలేస్తుందో, అరుపులు పెడుతుందో, ఆయన వెనకాల పడి నువ్వు పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే వెళ్తావా వాళ్ళ వెనకాల? మనం పిలిచాం, వినపడకుండా ఉంది అంటే అది వేరు. వినపడుతూ కూడా నీ వైపు కూడా చూడకుండా ఉంటే అలాంటి వ్యక్తుల్ని వెంబడిస్తావా? మరలా పిలుస్తావా? కానీ ఈ తల్లి మాత్రం, అయ్యా నీకు వినపడినా, నాకు స్పందించకపోయినా, నా మాట నీ దాకా చేరి కూడా నీవు నాకు ప్రత్యుత్తరం ఇవ్వకపోయినా, నాకు మాత్రం కార్యం చేయాల్సింది నీవే. నేను కుక్క పిల్లనే అనుకో, నేను కుక్కనే అనుకో, అయ్యా పిల్లలకు పెట్టే రొట్టె ముక్క నాకు వద్దు. ఆవిడిచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసా మీకు? పిల్లలకు పెట్టే రొట్టె ముక్క నాకు వద్దు. నాకేమిస్తావో తెలుసా? వాళ్ళు తింటూ ఎంగిలైపోయి కింద పడుతుందే రొట్టె ముక్క, అదన్నా ఇవ్వయ్యా అని అడిగింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలగబెట్టే రొట్టె ముక్క నాకు వద్దులే అయ్యా, అలగబెట్టే ఆహారం నాకు వద్దులే. కానీ నాకు ఎక్కడ దొరుకుతాయా సమాధానం? నాకు ఎక్కడ దొరుకుతాయా? నా కూతురు ఎక్కడ బాగుపడుతాయా? నా కుటుంబం ఎక్కడ బాగుపడుతాయా? పిల్లలకు పెట్టే రొట్టె ముక్కకు నేను తగను. నువ్వు అన్న మాట వాస్తవమే, నేను తగను, నాకు ఇవ్వద్దు. కానీ వాళ్ళు ఎంగిలి చేయగా, తింటూ ఉండగా ఎంగిలి చేసింది కింద పడిపోతే అదన్నా నాకు అయ్యా. దేవునికి స్తోత్రం. ఆవిడ గుండె నలిగిపోవటం కాదు, ఈ మాటలు అంటూ ఉండగా యేసయ్య గుండె నలిగిపోతుంది. ఆయన ఇలా అనలేడు, ఆయన ఇలా మాట్లాడలేడు, ఆయన అసలు ఇలా స్పందించలేడు. కానీ ఆయన పరీక్షిస్తున్నాడు. నేను కార్యం చేసే వరకు ఈ ఉంటుందా, లేకపోతే అసహించుకుని వ్యసనపడి చేదరపడి వెళ్ళిపోతుందా అని చెప్పి ఆయన గుండె కూడా మదన పడిపోతూ నలిగిపోతూనే ఆయన అలాగా స్పందిస్తున్నాడు. ఆవిడ అనేసింది ఒక మాట, ఏమనంటే, అయ్యా పిల్లల రొట్టె ముక్కలు నాకొద్దు, అవి పిల్లలకే ఇవ్వు. పడవేసిన రొట్టె ముక్కలు ఉంటాయే, ఎంగిలైపోయిన రొట్టె ముక్కలు ఉంటాయే, కింద పడిపోయిన రొట్టె ముక్కలు ఉంటాయే, అయ్యన్న ఇవ్వయ్యా. హల్లెలూయా. వెంటనే అంటున్నాడు ఆ స్వామి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ విశ్వాసము గొప్పది. ఏంది విశ్వాసం అంటే? లాటరీ టికెట్ లాగా ఒకసారి అడిగేసేస్తే టక్కుమని జరిగిపోతే, ఒక 1000 రూపాయలు కానుక వేసుకుని జరగకపోతేనేమో తిట్టుకునేది కాదు విశ్వాసం అంటే. మనం అనుకునే సమయం కల్లా టక్మన్ అయిపోతే, దేవుడు స్పందించేస్తే, దేవుడు చేసేస్తే ఆహా ఓహో అని చెప్పి సంగలు కొట్టేసుకుని, మనం అనుకునేది కనుక మనకు జరగకుండా కాస్త లేట్ అయితే వ్యసన పడుతూ తిట్టుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడేది కాదు విశ్వాసం అంటే. జరగకపోయినా, కావాల్సింది దొరకకపోయినా, ఎవరిని పిలుస్తూ ఉందో ఆయన పలకకపోయినా, ఎవరిని వెంబడిస్తుందో ఆయన కనీసం ఈవిడ వైపు చూడకపోయినా, ఎవరికి మొర్ర పెడుతుందో ఆ మొర్రకి
తగిన సమయములో, ఈవిడనుకున్న సమయములో జవాబు రాకపోయినా ఇంకా ఆయన్నే నమ్మి, ఇంకా ఆయన పాదాలే పట్టి, ఇంకా ఆయన్నే పిలుస్తూ, ఇంకా ఆయన్నే తలుస్తూ, ఇంకా ఆయన పాదాలు వదిలిపెట్టకుండా నిలిచిపోయింది. చూశారు? అది 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 విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాటరీ టికెట్ కాదు విశ్వాసం అంటే. మనం అనుకునేది మనకు అనుకునేలాగా జరిగిపోయేది కాదు విశ్వాసం అంటే. ఎప్పుడు నువ్వు అనుకునేదే జరగాలి అనుకునేది ఆత్మీయత కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడి యోచనలు ఎప్పుడు నీవనుకునే యోచనలాగానే ఉండవు, గుర్తుపెట్టుకో. ఉండవు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, నీ మార్గముల కంటే నా మార్గములు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నాయి. నీవు ఆలోచించినట్లుగా ఎల్లప్పుడూ నేను ఆలోచించను. ఇవాళ ఆత్మీయ జీవితాలు ఎక్కడ స్టక్ అయిపోయినాయో తెలుసా? ఆత్మీయ ప్రార్థనలు ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయినాయో తెలుసా? వీరు అనుకునేవి జరిగేంత వరకు ప్రార్థన నడిచింది. వీరు అనుకునేవి వీరికి అందుబాటులోనికి వచ్చేంత వరకు వాక్యం ధ్యానం నడిచింది. దేవుని మందిరంలోనికి నడిచారు. ఎప్పుడైతే వీరికి కావాల్సింది దొరకటం ఆగిందో, వీరి విషయంలో దేవుడు స్పందించటం ఆగాడో, వీరి విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడైతే పరీక్షించటం ప్రారంభించాడో, అక్కడ దాకా వచ్చి ఆత్మీయుల పయనం ఆగిపోయింది. నేటి దినాల్లో అనేక మంది ఆత్మీయుల పయనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈవిడ పలకకపోయినా ఆగల. ఆమేన్. చూడకపోయినా, పలకటం కాదు కదా, కనీసం చూడాలిగా. కానీ ఆవిడ వైపు కూడా ఆయన చూడకపోయినా ఆగల, పలకపోయినా ఆగల, కార్యం జరగకపోయినా ఆగల. బిడ్డలారా, ఇదే పరిస్థితి యేసయ్య దగ్గర నీకు ఎదురైతే యేసయ్య నిన్ను పరీక్షిస్తున్నాడనే సంగతి గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. నీకన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు కంటే ఏమీ నీ దగ్గర లేకుండా నువ్వు ఒక అనాథగా ఉన్నప్పుడే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడే, కన్నీళ్ల మధ్యలో ఉన్నప్పుడే దేవుడు నీకు మరింత దగ్గరగా ఉంటాడు అనే సంగతి మర్చిపోవద్దు. కానీ ఆ సమయంలో నీ ప్రార్థనకి ఆయన స్పందించకుండా ఉంటే ప్రేమ లేదనుకోవద్దు, జాలి లేదనుకోవద్దు, దేవుడు నాకు సహాయం చేయడేమో అని అసలే అనుకోవద్దు. అక్కడ నిన్ను ఆయన పరీక్షిస్తున్నాడు. ఏం చేస్తుందో నా బిడ్డ, ఏం చేస్తుందో నా కూతురు, ఏం చేస్తాడో నా కుమారుడు అని ఆయన అలాగా మన వైపు చూస్తున్నాడు. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో ఈ కనాను స్త్రీలాగా ఉండాలి. అయ్యా, నువ్వు నాకు పలకకపోయినా నేను నిన్నే పిలుస్తానయ్యా. నువ్వు నా వైపు చూడకపోయినా నేను నీ వైపే చూస్తానయ్యా. కొండల వైపు చూడను, వేరే దేవతల వైపు చూడను. అక్కడెక్కడో కార్యాలు జరుగుతున్నాయని, ఇక్కడెక్కడో కార్యాలు జరుగుతున్నాయని అటేటో చూడను. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా.
ఆత్మదాతవో నీవే నా ఆత్మదాము. స్తోత్రం. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 ఆమేన్. యేసయ్యా నీవు ముఖమును చో పరవశించి పాడేదా, యేసయ్యా నీవు ముఖమును చో పరవశించి పాడేదా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్ ఆమేన్. యేసయ్యా కొడో చప్పట్లు కొడో. స్తోత్రమయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నువ్వు నా వైపు చూడకపోయినా నేను నీ వైపే చూస్తా. నువ్వు నన్ను పలకకపోయినా నాకు నేను నిన్నే పలుకరిస్తా. దీనికి యేసయ్య ఒక పేరు పెట్టాడు, ఒక పేరు పెట్టాడు. ఏంటా పేరు? గట్టిగా విశ్వాసం అనే పేరు పెట్టాడు. అమ్మా నీ ఓర్పు గొప్పది అనలా, అమ్మా నీ ప్రేమ గొప్పది అనలా, అమ్మా అని చెప్పి ఇంకోటి పెట్టి పలకలేదు ఆయన. అక్కడ విశ్వాసము గొప్పదన్నాడు. అంటే విశ్వాసం అంటే ఏంటి? నువ్వు అనుకున్నది అనుకునే టైం కల్లా అయిపోతేనే విశ్వాసం కాదు. నువ్వు అనుకునే టైం కల్లా నీకు దొరక్కపోయినా ఆయన వైపు చూస్తూ ఉంటావు చూడు, అది విశ్వాసం అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. నీవు కోరినట్టే నీకు అగునుగాక, వెళ్ళమ్మా అని చెప్పాడు యేసయ్య. ఆ మాట అనకముందే వెళ్ళిపోతే, ఆ మాట అనకముందే చేదరించుకుంటే, ఆ మాట యేసయ్య నోట నుండి రాకముందే నిర్ణయం తీసేసుకుంటే ఎలా? ఇవాళ చాలామంది అక్కడే ఆగిపోతున్నారండి. యేసయ్యకి దగ్గరికి ఒక సమస్యను తీసుకెళ్ళావు, ఆయన డీల్ చేయకముందే మరలా నీ చేతుల్లో నీ తీసుకుంటావు ఎందుకు? యేసయ్య దగ్గరికి ఒక విషయాన్ని తీసుకెళ్ళావు, ఎందుకు తీసుకెళ్ళావు? ఏమా ఎందుకు తీసుకెళ్ళావు? ఆయన డీల్ చేయగలడనేగా తీసుకెళ్ళావు, ఆయన కార్యం చేయగలడనేగా తీసుకెళ్ళావు. ఇవాళ ఆయన దగ్గర పెట్టావు, ఆయన టేబుల్ మీద పెట్టావు, ఉంచు, అది అక్కడే ఉంచు. మళ్ళీ రేపు వచ్చి తీసేసుకుంటావు ఎందుకు? మళ్ళీ సాయంకాలానికి వెళ్ళి ఆ పేపర్ తీసుకెళ్ళిపోతావు ఎందుకు? మళ్ళీ నువ్వు అనుకునేది చేస్తావు ఎందుకు? నువ్వేదో మళ్ళీ ఆయన స్పందించట్లేదని, ఆయన వింటలేదని, ఆయన జవాబు ఇవ్వట్లేదని, ఆయన ప్రార్థనకు స్పందించట్లేదని మళ్ళీ అటు ఇటు నువ్వు వెళ్ళిపోతావు ఎందుకు? ప్రియ దేవుని బిడ్డ, ఉండని చెవగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళావుగా, నీ బిడ్డల గురించి ఆయన దగ్గర పెట్టు. ఆవిడ కూడా కూతురు గురించే కదా పెట్టింది ఆయన దగ్గర. ఆ విషయం తీసుకెళ్ళి నీ బిడ్డల గురించి పెట్టావో, నీ కుటుంబం గురించి పెట్టావో, నీ భర్త గురించి పెట్టావో, నీ భార్య గురించి ఆయన దగ్గర విషయం పెట్టావో, లేకపోతే ఆర్థిక పరిస్థితులను బట్టి పెట్టావో, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి పెట్టావో, కుటుంబం గురించి పెట్టావో, సంఘం గురించి పెట్టావో, దేని గురించి ఆయన టేబుల్ మీదకి విషయం తీసుకెళ్ళావో ఉండని. ఆయన డీల్ చేసే వరకు దాన్ని అక్కడే ఉండని. పట్టు తగ్గనివ్వద్దు.
విశ్వాసం తగ్గనివ్వద్దు, ఆశ తగ్గనివ్వద్దు, నిరీక్షణ తగ్గనివ్వద్దు. పెట్టింది ఎడి తిరిగి పెట్టావుగా, ఆయన డీల్ చేసే వరకు అక్కడే ఉండని. నువ్వు అక్కడే ఉండు, నువ్వు పెట్టింది కూడా అక్కడే ఉంచు. ఆయన కార్యం చేయడానికి తిరిగేలోపు వెళ్ళిపోతున్నారండి వాళ్ళు చాలామంది. ఇవాళ చిన్న పరీక్షకు కూడా నిలబడేదానికి ఇష్టపడట్లా సంఘం. పచ్చిం లేని మెడిసిన్ దగ్గరికి పరిగెత్తారు వాళ్ళు. ఎవరైనా పచ్చిం పెట్టారనుకో అక్కడికి వెళ్ళరు. ఇక నెత్తిని కొట్టేసుకోవాల్సింది ఆ డాక్టర్. పోనీ మీరు నాకు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతాను, పరీక్ష లేని స్కూల్ ఏదన్నా ఉంటే చెప్పండి, నేను దాంట్లో జాయిన్ అవుతాను. మీరు చెప్పండి. పరీక్ష లేని, ఎగ్జామ్ లేని కాలేజ్ ఏమన్నా ఉంటే చెప్పమ్మా. పోనీ మన ఏరియాలో వద్దు, పక్క రాష్ట్రాల్లో అనేది చెప్పండి. పరీక్ష వద్దండి, స్కూల్ కావాలి. పరీక్ష వద్దండి, కాలేజ్ కావాలి. ఉందా? ఉందా? పరీక్ష లేకపోతే ప్రమోషన్ ఉందా? పరీక్ష లేకుండా నెక్స్ట్ క్లాస్కి వెళ్తారా? ఏమండి? పరీక్షల్లో పాస్ అవ్వకుండా నీకు ఉద్యోగం ఉందా? పరీక్షల్లో పాస్ అవ్వకుండా నీకు ఒక మంచి స్థితి, మంచి జీవితం ఉందా? నీ ఫ్యూచరు ఆధారపడింది పరీక్ష మీదే కదరా పిచ్చదానా. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు శారీరక సంబంధమైన విధానంలోనే కాలేజీల్లో, స్కూల్లోనే మరి పరీక్షలు, ప్రమోషన్కు ముందు పరీక్ష ఉంటే మరి ఆత్మీయ జీవితంలో ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? ఆత్మీయ జీవితంలో ఏదో పరీక్ష కాదు, నువ్వు పిలుస్తున్నా ఆయన పలకనట్లుగా ఉంటుంది చూసావా, అదే పెద్ద పరీక్ష. ఇప్పుడు ప్రార్థన చేయనోడికి ఎడి తిరిగి ఆయన మౌనం అయ్యాడంటే అది వేరు. పోయినసారి మనం మాట్లాడుకున్నట్లు పాపాన్ని బట్టి మౌనం అయ్యాడంటే అది వేరు. గర్వాన్ని బట్టి ఆయన మౌనం అయ్యాడంటే అది వేరు. స్వచిత్తాన్ని బట్టి దేవుడు మౌనం అయిపోయాడంటే అది వేరు. ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతూ ఉన్నా, ఆయన పాదాలే పట్టుకుంటున్నా, ఆయన నిర్ణయం బట్టే, ఆయన చిత్తాన్ని బట్టే స్టెప్ తీసుకుంటా ఉన్నా, ఆయన మౌనంగా ఉన్నాడంటే అది పరీక్ష. పరీక్ష. మందిరానికి సాగుతూ ఉన్నా, వాక్యం వింటా ఉన్నా, వాక్య ప్రకారంగా జీవించడానికి తీర్మానం తీసుకుని అడుగులు వేస్తూ ఉన్నా సరే దేవుడు మౌనంగా ఉన్నాడంటే అది పరీక్ష. నీకు పెద్ద ప్రమోషన్ రాబోతుందని అర్థం. దేవునికి స్తోత్రం. అక్కడ మనం ప్రార్థన ఆపకూడదు, అక్కడ మనం భక్తిలో సన్నగిల్లకూడదు, అక్కడ మనం వాక్య ధ్యానం ఆపకూడదు, అక్కడ మనం దేవుణ్ణి ప్రేమించడంలో సన్నబడకూడదు. ఎందుకనంటే ఆయన చూడనట్టుగా ఉంటాడు, కానీ ఆయన చూస్తాడు. మారాని ప్రభువు నీ ప్రక్కనున్నాడు, చూడనట్లు ఉన్నాడు, నిన్ను చూడనట్లు ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? నీ పక్కనే ఉన్నాడు, కానీ చూడనట్లుగా. ఎందుకు? బంగారుని పొడము పెడితేనే దానిలో ఉన్న మట్టి రాలిపోయి దానికి విలువ పెరిగిపోద్ది. ఆమేన్. ఆయన చూడనట్టుగా ఉన్నా నువ్వు ఆయన్నే చూస్తూ ఉంటే, ఆయన నీతో మాట్లాడినట్లుగా ఉన్నా నువ్వు ఆయనతోనే మాట్లాడుతుంటే, ఆయన నీ వైపు నీకు స్పందించకుండా ఉన్నా నువ్వు ఆయన కాళ్ళే గట్టిగా పట్టుకుంటే, ఆయన మనసులో కూడా నీకు విలువ పెరిగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మా, నా సమయం ఇంక రాలేదు పో అన్నా, ఇంకొక చాటికి వెళ్ళటం తెలియదా మరియకి? అయ్యా నీ సమయం వచ్చినప్పుడే చేయయ్యా అని అక్కడ మనుషుల్ని, పరిచారకుల్ని సిద్ధపరిచి వెళ్ళిపోయింది, కానీ ఇంకెప్పుడు వస్తుందయ్యా సమయం అని అనలా. పాయింట్ పట్టుకోవాలి మీరు. అయ్యా నీ సమయం వచ్చినప్పుడే చేయయ్యా అని అంతగాని ఇంకెప్పుడయ్యా నీ సమయం వచ్చేదే? అక్కడ అయిపోయి కొట్టుకు సత్తానికి దగ్గరగా ఉంటే ఇంకెప్పుడు వస్తుంది నీ సమయం? ప్రశ్నించలా. నీ సమయం వచ్చినప్పుడే చేయయ్యా. నాకు తెలుసయ్యా, గందరగోళం అవ్వక ముందే నీ సమయం వస్తుంది. ఆమేన్. ప్రజల్లోనికి వెళ్ళిపోయి అవమానం అవ్వక ముందే నీ సమయం వస్తుంది. నా కుటుంబం శిథిలం అయిపోక ముందే నీ సమయం వస్తుంది. నా బిడ్డల జీవితాలు ఇదిగో దయనీయమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోక ముందే నీ సమయం వస్తుంది. నా యొక్క కుటుంబం గందరగోళం బద్దలైపోక ముందే నీ సమయం వస్తుంది. నాకు తెలుసయ్యా, నా సమయంలో అక్కర్లేదులేయా, నీ సమయంలోనే చేయయ్యా.
అక్కడ ఉన్నాయంట 6 రాతి బాణలు. ఏ బాణలు అయ్యి? కాళ్ళు కడుక్కునే బాణలు. ఆయన ఎలా చేస్తాడో అద్భుతం అని అనుకుంటే, ఏమండి, కాళ్ళు కడుక్కునే విలువలేని ఆ రాతి బాణాలను ఉపయోగించుకుని అక్కడ నెలకొన్నటువంటి ఆ యొక్క అయిపోయినటువంటి స్థితిని, లోటుని, లేమిని ఆ రాతి బాణాలను ఉపయోగించుకుని తీర్చేశాడు. చదువు లేదనుకుంటున్నావా? డబ్బులు లేవు అనుకుంటున్నావా? నా కుటుంబం దయనీయంది అనుకుంటున్నావా? సరైన సొంత ఇల్లు కూడా లేదనుకుంటున్నావా? నా కుటుంబం చాలా చిన్నది, ఇప్పటికే చాలా అప్పులైపోయాను, వాటిలోంచి నేను ఎలా బయటపడాలో అనుకుంటున్నావుగా? నీకు తెలుసా, నీవేదో గొప్ప గొప్ప వాటిని ఆయన కదిలిస్తాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. పిచ్చిదానా, నీ కుటుంబంలో విలువలేని పాత్రల్ని నిలబెట్టుకుని ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కోటి చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీడు పనికిరాడు, వీడు పనికిరాడు, వీడు పనికిరాడు అని చెప్పి నిన్నే అన్నారా? నీ బిడ్డల్ని అన్నారా? నీ కుటుంబాన్ని గురించి అన్నారా? అదిగో యేసయ్య సరిగ్గా వచ్చి అక్కడే నిలబడ్డాడు. ఆ విలువలేని పాత్రల దగ్గరే నిలబడ్డాడు. వాటిని ఉపయోగించుకుని అక్కడున్న లేమిని, లోటుని ఆయన పూర్తి చేశాడు. దేవునికి స్తోత్రం. సమృద్ధిని ఇచ్చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ కార్యాలన్నీ చేయడానికి ఆయన చెప్పినది చేసే బిడ్డలు అక్కడున్నారు. ఏమండి, మన సంఘంలో ఎంతమంది ఉన్నారా అనేది పక్కన పెడితే, ఆయన చెప్పింది చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారులేండి. మనం అనుకునేది చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మకి ఇష్టమైనవి చేసేవాళ్ళు ఉన్నారు, నాన్నకి ఇష్టమైనవి చేసేవాళ్ళు ఉన్నారు, ఎవడో ఫ్రెండ్కి ఇష్టమైనవి చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు బోలు మంది ఉన్నారు. కానీ యేసయ్య చెప్పింది చేసేవాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం. పేతురు, నీ నావని, నీ వలని విడిచి నన్ను వెంబడిస్తావా? నన్ను వెంబడించు, ఫాలో మీ అనగానే నావని, వలని అక్కడ విడిచి యేసయ్య వెనకే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? గోచీలు పెట్టుకుని చేపలు పట్టుకుని ఆ వ్యక్తిని మనుష్యులను పట్టే జాలరుగా చేశాడు. చేపలు పట్టుకుని ఈ వ్యక్తి 4 మాటలు అందించేసరికి రమారమి 3,000 మంది ప్రజలు వచ్చి ఆ వేదిక దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి కన్నీళ్లతో అడుగుతున్నారంట, అయ్యా, రక్షణ పొందుటకు మేమేం చేయాలయ్యా? ఏంటండి ఆ ఘనత? ఏందండి ఆశీర్వాదం? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన మాట విన్నాడు. ఎవరో? పేతురు. విలువలేని జీవితానికి ఒక మహాద్భుతమైనటువంటి విలువని చేశాడు యేసయ్య. ఆమేన్. మరొక ఆయన వచ్చాడు, యవనస్తుడు, పరిగెత్తుకుంటే యేసయ్య దగ్గరికి. ఆయనతో అన్నాడు, బాయ్, నీకున్నది అమ్మింది బీదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. ఎంత సంతోషంగా వచ్చాడో అంత వ్యసన పడుతూ యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇక చరిత్రలో ఆయన పేరుకి ఎక్కడ వినపడలా. యేసయ్య చెప్పిన రీతిలో ఆయన చెప్పింది చేసినటువంటి వ్యక్తుల పేర్లేమో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన చెప్పింది చెయ్యకుండా యూటర్న్ కొట్టి వెళ్ళిపోయినటువంటి వారి పేర్లేమో చరిత్రలో లేకుండా మిగిలిపోయాయి. ప్రియదేవుని బిడ్డ, ఘనము లేని పాత్రవే కావచ్చు, ఘనహీనమైన పాత్రవే కావచ్చు, యేసయ్య చెప్పింది చెయ్యి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసయ్య చెప్పింది చెయ్యి నాన్న. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది చెయ్యి. ఇక్కడ దేవుడు నీకేది నీ దాకా విషయాన్ని తీసుకొస్తున్నాడో అది చెయ్యి.
నీ 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 పేరుని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని చరిత్రలో మిగిలిపోయేదానిగా చేయడు. చరిత్రను సృష్టించే వ్యక్తిగా నా తండ్రి నిన్ను మార్చగలిగిన సమర్థుడో. హల్లెలూయా. ఏ సెక్టార్లో జాయిన్ చేసుకోవాలన్నా సంబంధిత క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ సెక్టార్లో జాయిన్ చేసుకుంటారు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి మరి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానంటే ఆ గేట్ కూడా పట్టుకునేవారు. అర్థమవుతుంది కదా. ఐఏఎస్, ఐపీఎస్ అంటే దానికి సంబంధించిన చదువు, దానికి సంబంధించిన సెక్టార్స్ అవంతా కూడా చాలా స్టఫ్గా ఉంటాయి. కానీ పనికిరాని వ్యక్తిని సహా, పనికిరాని పాత్రను సహా ఆయన చెప్పింది చేసే వ్యక్తిగా ఈ వ్యక్తి ఉంటే ఒక ఘనమైన పాత్రగా నా యేసయ్య మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాళ్ళు కడుక్కోవడానికే పోసేవాళ్ళు దానిలో నీళ్ళు. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆ బాణలలో నీళ్లను నింపి ద్రాక్షారసంగా మార్చాడో, అది ముంచి తీసుకెళ్ళిన మొట్టమొదటి గ్లాసే విందు ప్రధాని దగ్గరకంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రధానమైన పాత్ర పోషించేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళింది ఈ కాళ్ళు కడుక్కునే పాత్రలో ఉన్నటువంటి మొట్టమొదటి గ్లాస్. మరంతే, యేసయ్య చెప్పింది చెయ్యి. వాళ్ళు చెప్పింది చేసావు, వీళ్ళు చెప్పింది చేసావు, వాళ్ళు ఎవరో చెప్పింది చేసావు. ఎందుకంటే బూడిది తప్ప. ఆ ఆచారాలు, ఈ ఆచారాలు, ఆ సాంప్రదాయాలు, ఈ సాంప్రదాయాలు, పేరుకు చర్చికి వెళ్ళి వాళ్ళెవరు అది చేయమన్నారని, వీళ్ళెవరో. ఎందుకు ఆ దరిద్రాలన్నీ? అవన్నీ కాదనుకునేకి ఇటు వచ్చింది మనం, అవన్నీ వద్దనుకునేకి ఇటు వచ్చింది. మళ్ళీ అది ఎందుకు? నేలకు పోయేదాన్ని నెతికి రాసుకున్నట్టు ఎందుకంట? ఎడితిరిగి దేవుళ్ళలోనికి వచ్చాం, ఎడితిరిగి దైవ సన్నిధిని అనుభవిస్తున్నాం, ఎడితిరిగి దేవుని వాక్కుని మనం వింటున్నాం. ఆయన చెప్పింది చేస్తే పోలా. రైస్ మిల్లులు ఉన్నాయిరా మనకి, రా. మన మిల్లులు చూసుకోవాల్సింది నువ్వే కదా, ఇవి చూసుకో అని చెప్పి యేసన్నని బాగైపోయిన తర్వాత తన తండ్రి వెళ్ళి అడిగితే ఆయన అన్నాడంట కదా, నాన్న నన్ను బాగు చేసుకున్నది నా దేవుడు రైస్ మిల్లులు చూసుకోవడానికి కాదు, నన్ను బ్రతికించుకున్నది ఆ బ్లడ్ క్యాన్సర్తో చచ్చిపోవలసినటువంటి నేను కక్కుకుంటూ, రక్తం కక్కుకుంటూ, కుక్కలు తినేటటువంటి ఆహారాన్ని తింటూ బతుకుతూ సమాధుల మధ్య జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి నన్ను ఆయన బ్రతికించుకున్నది రైస్ మిల్లులు చూసుకోవడానికి కాదు, అనేక మంది జీవితాలని వెలిగించడానికి. ఆల్రెడీ బలిపీఠం మీద సగం కాలిపోయాను నాన్న. సగం కాలిన వ్యక్తిని నన్ను తీసుకెళ్ళి నువ్వేం చేసుకుంటావు నాన్న? ఇప్పుడు నువ్వు చెప్పే మార్గంలోనికి నేను వచ్చినా అటు నీకు ఉపయోగపడను, ఇటు దేవుడికి ఉపయోగపడను. ఏడు తిరిగి దేవుని మార్గంలో సాగిపోతున్నాను, నన్నటే సాగిపోని నాన్న. హల్లెలూయా. ఎడు తిరిగి సంఘానికి వస్తున్నావు, ఎడు తిరిగి శ్రేష్టమైన సంగతులు వింటున్నావు. ఇక ఆయన చెప్పింది చేయడానికి మనసు నిలుపుకో. ఈ సంవత్సరం వెళ్ళిపోకముందే ఆయన చెప్పింది చేయడానికి తీర్మానం తీసుకో. ఏదైతే దేవుడు చేయమని నీతో స్పష్టంగా చెప్తున్నాడో వాక్య వెలుగులో నుండి ఆ మాటలు విని దాని ప్రకారంగా నడుచుకోవడానికి నువ్వు తీర్మానం తీసుకో. విలువలేని పాత్రవైన ఒక ఘనమైన పాత్రగా నా తండ్రి నిన్ను మార్చేస్తాడు. అట్టి కృప నా ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.